ఐటీ పరిశ్రమల శాఖ మంత్రితో ఉండేటువంటి సాన్నిధ్యాన్ని చాలా చక్కగా ట్రాన్స్లేట్ చేసుకున్నారు, కార్యరూపం ఇచ్చినారు. ఐటీ ఫేజ్ వన్ ప్రాజెక్టుకి దాన్ని రియాలిటీ చేయడం కోసం తప్పకుండా ఇతర జిల్లాలకు కూడా ఈ ఐటీ రాష్ట్ర రాజధాని నగరమే కాదు, హైదరాబాద్ మహానగరమే కాదు, తెలంగాణలో ఉండేటువంటి ఇతర జిల్లా కేంద్రాలన్నీ కూడా దాదాపు సగటున 200 కిలోమీటర్ల లోపే ఉన్నాయన్నీ. కాబట్టి ఇతర నూతన జిల్లాలన్నీ కూడా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే నూతన జిల్లా కేంద్రాలైన కారణంగా గ్రామీణ ప్రాంతాల యొక్క ఆర్థిక కేంద్రాలుగా అవన్నీ కూడా విలసిల్లుతున్నాయి. ఆర్థిక, విద్యా, వ్యాపార, వైద్య కేంద్రాలుగా నూతన జిల్లాలన్నీ కూడా పరిపాలనా సౌలభ్యంతో పాటు ఇతర సౌకర్యాలన్నీ ఒనగూరుస్తున్నాయి ప్రజలకి. ఒక రాజధాని నగరం మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి లేకుండా కాలగమనంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు వాళ్ళకి చేరువలోనే అన్ని రకాల సేవలు పొంది వారు అన్ని రకాల కార్యక్రమాలు నిర్వర్తించడానికి ఉపయోగపడతాయి. ఈ దైనందిన వ్యవహారాలన్నింటినీ కూడా చక్కబెట్టుకోవడం కోసం, మనం చేసే అన్ని పనులలో మన నైపుణ్యాలని పెంపొందించుకోవడం కోసం ఏ మూల నుంచి అయినా సరే ప్రపంచపు వర్తకాన్ని కానీ ప్రపంచపు టెక్నాలజీని కానీ మనం అడాప్ట్ చేసుకోవడానికి ఈ ఐటీ సేవలు అనేటువంటివి చాలా గొప్పగా తోడ్పడేటువంటివి. 2017 అక్టోబర్లో ఈ ఐటీ హబ్ యొక్క శంకుస్థాపన చేసుకొని మొన్న డిసెంబర్ 7వ తారీఖు నాడు ఈ ఐటీ హబ్ ప్రారంభోత్సవాన్ని మళ్ళీ తిరిగి కేటీఆర్ గారి చేతుల మీద ప్రారంభోత్సవం చేసుకున్నామన్న. 16 కంపెనీలని మనం ఐటీ హబ్ ప్రారంభోత్సవం రోజున వాళ్ళ ఆఫీసులని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఒక 3-4 కంపెనీలు, స్టార్టప్ కంపెనీస్ కూడా లిమిటెడ్ సంఖ్యలో కొన్ని సీట్స్ కూడా అలాట్ చేశాం. ఇది ఐటీ హబ్కి సంబంధించిన మొదటి ఫేజ్. రెండో ఫేజ్ కూడా ఇంతే పరిమాణంతో పక్కనే ఇంకొక టవర్ కూడా మొన్ననే కేటీఆర్ గారు మరి హామీ ఇచ్చి దాన్ని కూడా పనులు మొదలుపెట్టమని చెప్పారు. ఇవాళ ఖమ్మం నగరంలో చాలామంది యువతకి ఈ ఐటీ హబ్ ద్వారా ఉపాధి కూడా కల్పించినాము. ఈ ఐటీ హబ్లో ఉపాధి కోసం అని చెప్పి, ఉద్యోగాల కోసమని జాబ్ మేళా నిర్వహిస్తే దాదాపు 5,000 మంది నిరుద్యోగులు ఆ జాబ్ మేళాకి పార్టిసిపేట్ అవ్వడానికి వచ్చినారు. సో దాదాపు 430 సీట్ల కెపాసిటీతో ఉన్న ఐటీ హబ్లో స్థానిక యువతకే దాదాపు 340 మందికి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చాం.